Nobody can hate Prabhas. Prabhas is a darling for everyone. Highlight of the movie is the Nanama episode climax. కామెడీ కదా, ఎట్లా అనిపించింది? మంచిగా ఉండే. వింటేజ్ ప్రభాస్ ఇస్ బ్యాక్. సో మంచిగా ఉండే. ఎక్కడైనా లాగ్ అనిపించిందా సినిమా? లాగ్ అంటే ఫస్ట్ హాఫ్ కొద్దిగా కొంచెం అట్లుండే కానీ సెకండ్ దాని వల్ల కవర్ అయిపోయింది. సంక్రాంతికి బెస్ట్ మూవీ అని చెప్పుకోవచ్చు. అంటే సంక్రాంతి విన్నర్ రాజ్యసభ అనుకోవచ్చా? అనుకోవచ్చు. లేదు, వింటేజ్ ప్రభాస్ రిటర్న్ వచ్చాడు, మరి ఆబ్వియస్లీ మంచిగా ఉంటది కదా సినిమా. కొద్దిగా లాగ్ ఉండే కానీ చాలా బాగుండే. మీకు ఏం నచ్చింది సినిమాలో? మీకు నచ్చిన సీన్ ఏంటి? క్రొకడైల్ సీన్. ఒక చిన్న డైలాగ్ చెప్పారా సినిమాలో? మీకు నచ్చిన డైలాగ్ చెప్పారా? డైలాగ్ అంటే ఆల్మోస్ట్ అన్ని మంచిగా ఉండే. మెయిన్ మ్యూజిక్ చాలా బాగుండే. వన్ టైం వాచబుల్ చూడొచ్చా? ఇంకోసారి చూడొచ్చు. ప్రభాస్ ఫ్యాన్స్ అంటే పక్కా చూడొచ్చు. ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు కదా, సో వర్త్ అంటే వాళ్ళకి కరెక్ట్ రోల్స్ ఉన్నాయా? కరెక్ట్ ఉన్నాయి. సెకండ్ పార్ట్ లో కూడా ఇంకా చేస్తుండొచ్చు మేబీ. సో ఇది ఫ్యామిలీ ఆడియన్స్ కా, ఓన్లీ ప్రభాస్ ఫ్యాన్స్ కి అంటారా? ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చూడొచ్చు. ఫన్ హారర్ ఉంది కాబట్టి చూడొచ్చు ఫ్యామిలీ ఆడియన్స్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎట్లా ఉంది? మంచిగా ఉండే. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. బీజిఎం చాలా బాగుంది. సో ముసల్ గెటప్ ఉంది కదా, అది లేదంటే కదా? తాత గెటప్, ప్రభాస్ తాత గెటప్ ఉంది కదా, అది లేదంటే కదా? మూవీలో లేదు. మీ సాంగ్స్ ఎట్లా ఉన్నాయి? సాంగ్స్ చాలా బాగుంది. రేటింగ్ ఎంత ఇస్తారు 5 కి? 4.5. కొద్దిగా లాగ్ ఉండే కాబట్టి 4.5. సినిమా జోన్ నేను చెప్పను, మీరు అందరు వెళ్ళి సినిమా చూడాలనుకో. 3 హీరోయిన్స్ ని బాగానే చూపించారు. అంత బాగుంది. కామెడీ బాగుంది. కమెడియన్స్ అంటే కామెడీ అయితే బాగుంది. నాకు క్యారెక్టర్స్ అంత, నేను యాక్చువల్లీ మూవీ ఏంటంటే ఒక 2 minutes 3 minutes మనం రిలాక్స్ అయినా అర్థం కాదు. సో వీ నీడ్ టు కాన్సన్ట్రేట్ మోర్ అండ్ సీ. అంతే. క్రొకోడైల్ ఫైట్ ఎట్లా అనిపించింది? చాలా బాగుంది. అంటే ట్రైలర్ లో చాలా సీన్స్ సినిమాలో తీస్తారని చెప్తున్నారు. ట్రైలర్ లో ఉన్నవి ఓకే, కొన్ని సీన్స్ చూసారు. ఆల్రెడీ ట్రైలర్ లో చూసాం కదా, మళ్ళీ మూవీలో చూస్తున్నాం కదా. అంటే మైండ్ సెట్ గేమ్ ఎవరు బాగా ఆడారు? సంజయ్ దత్ గారా ప్రభాస్ గారా? డైరెక్టర్ అయితే చాలా బాగా చేశారు. సో ప్రభాస్ యాక్టింగ్ అయితే చాలా బాగుంది. ఆఫ్టర్ లాంగ్ టైం ప్రభాస్ ని డిఫరెంట్ గా మళ్ళీ హిట్ కొట్టారని అనుకుంటున్నాం. ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తారు? నేనైతే చాలా బాగుంది అంటాను. నాకు తెలీదు, అంటే నా ఫ్యామిలీలోనే డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి. సో ఐ కాంట్ జడ్జ్ ఇట్. నా వరకు అయితే చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. కోట్లు కొడుతుంది ఈజీగా. వేరే ట్రాన్స్ లో తీసుకెళ్ళిండి అన్న మూవీ అయితే మొత్తానికి మామూలుగా కాదు. ఇక్కడ ఇప్పుడు వచ్చే జనరేషన్ మూవీ కన్నా ఇప్పుడు ఈ సినిమా అయితే వేరే ట్రాన్స్. అంతే, ఇక మనం ఒక ట్రాన్స్ లో వెళ్ళిపోతున్నాం. మూవీ చూస్తున్నంత సేపు మనం మూవీ చూస్తున్నామా అది కాదు, ఓన్లీ ఒక ట్రాన్స్ లో వెళ్ళిపోతా ఉంటాం. ప్రభాస్ గారికి అట్లా చూస్తా ఉంటాం. పెద్ద పెద్ద హైప్ తోటి ఉన్నది మూవీ. చాలా బాగుందన్న. స్టార్ రివర్స్ స్టార్. ఎలా ఇప్పుడే రాజా సాబ్ అనే మూవీ చూసినా, నిజంగా చెప్తున్నా, సాబ్ కే సాబ్ బోల్తే ప్రభాస్ సాబ్ అనాలనిపించింది అన్న. నిజంగా ఇన్ని రోజులు యాక్షన్ 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 అని చెప్పేసి చూస్తుంటే యాక్షన్ లో కూడా మనోడు వేరే లెవెల్. గానీ నిజంగా ఈ ఫ్రెష్ లుక్స్ తోని అసలుకి ఓ 2.5 hours మొత్తం స్క్రీన్ పైన కనిపిస్తే, నిజంగా చెప్తున్నా సంక్రాంతి ఇంకా రానిక 2-3 రోజులు ఉందేమో కానీ నాకు ఈ రోజే సంక్రాంతి లాగా అనిపించింది అన్న. అంత బాగుంది అసలుకి. ఆ మారుతి గారికి అయితే నిజంగా నీకు దండం పెట్టాలి. నువ్వు మీ ఇంటి అడ్రస్ ఇచ్చినప్పుడు నాకు తెలిసిపోయింది. నిజంగా సినిమాలో ఆ డెడికేషన్ అయినా సరే, ఏదైనా సరే, మారుతి సార్ రియల్లీ హ్యాట్స్ ఆఫ్. ఇంకా హీరోని వాళ్ళ గురించి వస్తే ఆ నిధి అగ్రవాల్ అయినా సరే, నిజంగా ఒక స్క్రీన్ కి అందం తీసుకొని వచ్చింది. ఇట్లాంటి మ్యూజిక్ తమన్ గారు అయితే నేను బాలకృష్ణ గారికి వేస్తారని చెప్పేసి అని ఇట్లా అనుకున్నా, కానీ తమన్ గారు అయితే వేరే లెవెల్ ఇచ్చిండు. ఓవరాల్ గా సినిమా మాత్రం నిజంగా సంక్రాంతికి నేనేమంటున్నా అంటే ఇప్పుడు లేకుండా సంక్రాంతికి వెళ్తే నాకు తెలిసి మిగతా సినిమాలు అన్ని ఫ్లాప్ అయిపోతుంటే ఆ రేంజ్ లో అనిపించింది నాకు. నిజంగా ప్రభాస్ గారిని అయితే ఎవరెవరు చూడాలి అనుకుంటున్నారో నిజంగా చెప్తున్నా, అట్లాంటి డెడికేషన్ ఉన్న వాళ్ళు ఎవరైనా వస్తే నిజంగా సినిమా చూడాలి. ఎప్పుడు యాక్షన్ యాక్షన్ కాదు, ఒక హర్రర్. నేను నిజంగా అనుకున్నా ప్రభాస్ కి పెద్ద టాస్క్ నిజంగా చేస్తాడో చేయడం అనుకున్నా, కానీ ఓర్ని అమ్మ వేరే లెవెల్ అదిరిపోయింది అసలుకి. నాకు దయ్యం కనిపిస్తుంటే కూడా నాకు ఏమనిపించలే, కానీ ప్రభాస్ కనిపిస్తుంటే మాత్రం నాకు వేరే లెవెల్ అనిపించింది. నిజంగా చెప్తున్నా, రాజులకే రాజు ప్రభాస్ రాజు అట్లా అనిపించింది అన్న. సినిమా సూపర్ గుడ్ ఉంది. చెప్పాలంటే సాంగ్స్ హైలైట్, క్లైమాక్స్ అసలు చూడు, అసలు మీరు అసలు
ఎక్స్పెక్ట్ చేయరు, అలా ఉంటది మాన్స్టర్ తో ఫైట్. ఇంకోటి సంక్రాంతికి ఇంకో సీన్ యాడ్ అవుతుంది, అదైతే ఫిక్స్. సంక్రాంతికి ఇంకో సీన్ యాడ్ అవుతుంది, అదైతే ఫిక్స్. రాజులకే రాజు, ప్రభాస్ రాజు. మూవీలో హైలైట్స్ అంటే ఏం లేవు, మొత్తం హైలైట్స్ ట్విస్ట్లు, మొత్తం అంతా ట్విస్ట్లే. ఫైట్స్ గుద్ద వాళ్ళు ఉన్నాయి, సాంగ్స్ హర్రర్ అయితే నెక్స్ట్ లెవెల్. సంజయ్ దత్ యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్, ప్రభాస్ యాక్టింగ్ అయితే సూపర్ అసలు. సినిమా బాగుంది, ఎందుకు వెళ్తామండి? కంగ్రాచులేషన్ చెప్పనీకైతే పోతాము. అస్సలు తగ్గేదేలా, సినిమా నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోయింది మ్యూజిక్ తోనే. ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంది భయ్యా, నెక్స్ట్ లెవెల్ ఉంది సినిమా అయితే. అబ్బా హీరోయిన్స్ చెప్పాల్సిన అవసరం లేదు, మామూలుగా లేరు హీరోయిన్స్, కరెక్ట్ సింక్ అయినాయి. ఆబ్వియస్లీ బాగా చూపించాడు. ఆబ్వియస్లీ పార్ట్ 2 ఉందండి, సర్కస్. అది మీరు వెళ్తే చూస్తే తెలుస్తుంది సెకండ్ పార్ట్ ఎవరు ఏంటిది అని. క్లైమాక్స్ అయితే ఇచ్చి పడేశాడు అసలు. విఎఫ్ఎక్స్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నెక్స్ట్ లెవెల్ చేసింది భయ్యా. మూవీ అసలు లాగే లేదు. ఒక ఇంటర్వెల్ లో ఒక సీన్ ఉంటది, అది మిస్ అయింది. జనాలు తెలీదు జనాలకి, అది సంక్రాంతికి వస్తుంది, చూడండి. నెక్స్ట్ ఆబ్వియస్లీ నంబర్ 1 నెక్స్ట్ లెవెల్ లో వెళ్ళిపోతుంది మూవీ. ముసల్పేట నెక్స్ట్ లెవెల్ బ్రో. మూవీలో ఎగ్జాక్ట్ హైలైట్ ఏంటి? ఎగ్జాక్ట్ హైలైట్ క్లైమాక్స్ బ్రో. ఆ మాస్టర్ సీక్వెన్స్ అయితే మీరు చూడండి, హాలీవుడ్ లెవెల్లో ఉంది వర్క్. హాలీవుడ్ లెవెల్లో ఉంది. ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు, ముగ్గురు హీరోయిన్లతో క్లైమాక్స్ లో ఒక సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ మాత్రం మొత్తం ఎక్స్పోజింగ్, ఒక వేరే లెవెల్ కాస్ట్యూమ్స్, మొత్తం అద్దాల సాంగ్స్ చాలా బాగుంది. ఎవరైనా చెప్తున్నా ట్రోల్ చేసేవాడు ఎవరన్నా బాగా లేదు అనేవాడికైతే ఇంకా ఎవరైనా చెప్తే మాత్రం దాన్ని మామూలు ఇస్తారేస్తారు మొత్తం. అసలు ఈ సినిమా అర్థం చేసుకుంటారా బాబు, మీరు సినిమా చూడండి, చూడక ముందుకు చూడండి. సినిమా బాగాలేదు, పాప ఉంది, మారుతు గారు బూతు మాటలు తిరుగుతున్నాడు, అవసరమా? అరే నాయన, సినిమా స్టోరీ డిఫరెంట్ గా ఉంది. చాలా మంది దయ్యం ఉంది, దయ్యం కాదు ఇక్కడ మ్యాటర్. ఇక్కడ మామూలుగా అతను మనం ఆరాధించే విధానం బట్టి ఉంటుంది. మన ఊహ, ఆ ఊహ అనేది ఎలా ఉంటుంది అనేది ఒక 3D ఎఫెక్ట్ లో, ఒక లెవెల్లో ఒక చాలా బాగా తీశారు మూవీ. హైలైట్స్ అనేది ఒక మొత్తము మామూలుగా పేరు చూసి ఒక అది ఆ విధంగా ఉంటుంది. క్లైమాక్స్ మాత్రం అదిరిపోయింది. ఆ ఫస్ట్ నుంచి స్టార్టింగ్ వరకు ఉంటుంది. విజయ గారు మాత్రం చాలా అందంగా చూపించారు. హరియాణ వీరమల్లలో ఒక ఆంటీ లాగా అనిపించింది, ఇందులో మాత్రం ఒక 16 years అమ్మాయి లాగా అనిపించింది. గ్రాఫిక్స్ మాత్రం క్లైమాక్స్ లో మాత్రం గ్రాఫిక్స్ ఉంది. సెకండ్ హాఫ్ మాత్రం అయితే చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం లాగ్ అన్నారు, కానీ అసలు కామెడీ పర్పస్ లో ఉంటుంది. ప్రభాస్ గారిని చూస్తూ ఇలా ఉండిపోయాను. ఎక్కడ కూడా ప్రభాస్ గారు మీరు నైట్ ప్రీమియర్ షో గుర్తుపెట్టుకోండి, టికెట్లు ఓపెన్ చేసిన 10 నిమిషాలకి హౌస్ఫుల్ అయిపోయింది. మార్నింగ్ 8 గంటలకు టికెట్లు పెడితే హౌస్ఫుల్ అయిపోయింది. అంటే ఏంటి? రెబల్ స్టార్ ప్రభాస్. ప్రభాస్ అంటే ప్రభాస్ గురించిన హీరో. లీడ్స్ అంటే ఎక్కువ సప్తగిరి తక్కువ ఉన్నారు, సప్తగిరి ఉన్నారు, చాలా మంది యాక్టర్స్ ఉన్నారు. అభిమానిగా చెప్తున్నా, ప్రభాస్ అంటే ప్రాణం, ఆయన కూడా ఇష్టపడతాం, ప్రతి ఒక్కరు ఇష్టపడతాం. ఆడి నిజంగా ఫస్ట్ హాఫ్ మాత్రం కామెడీ పెద్దగా పండించిన సినిమా మాత్రం బోర్ తింటుంది. ఫస్ట్ హాఫ్ మాత్రం ల్యాగ్ చేసిపోతుంది. దాని తర్వాత నేను చెప్తున్నా అన్న, ల్యాగ్ ఎక్కువ కొడుతుంటాడు. మనకు ఫస్ట్ హాఫ్ మాత్రం బోర్ తింటుంది. సినిమా మాత్రం ముగ్గురు హీరోయిన్లు పెట్టి ఎందుకు పెట్టిండో నాకు అర్థం కాలేదు. అదేవిధంగా సంజయ్ దత్ గారి యాక్టింగ్ మాత్రం చాలా బాగుంటుంది బ్రదర్. అదేవిధంగా లాస్ట్ 30 minutes మాత్రం మారుతి అన్న మాత్రం రాసుకోలే ఆ స్టోరీ. ఒక మన ఎవరు ఒక రాజమౌళి గారు ఒక పెద్ద హిట్ సినిమాలు కొట్టిన వాళ్ళు రాసిన ఎవరో పక్క నుంచి కాపీ కొట్టినని నాకు అనిపించారు. అల్టిమేట్ లాస్ట్ 30 minutes మాత్రం అల్టిమేట్ ప్రభాస్ అల్టిమేట్ గా తీసి లాస్ట్ 30 minutes లాస్ట్ క్లైమాక్స్ ఒక 5 నిమిషాలు దిగబెట్టిన సినిమా మాత్రం 30 minutes తప్ప మిగతాది ఏం లేదు. సప్పగా ఉంటుంది.
బిర్యానీ మాత్రం సప్పగా ఉంటుంది. ప్రభాస్ అన్నని ఒక శివుడు లాంటి ప్రభాస్ అన్నని శివుడు లాంటి ప్రభాస్ అని వాడుకోండి వండుకోండి తినండి అని ఛాన్స్ ఇచ్చిండు ప్రభాస్ అన్న. మారుతి డైరెక్టర్ గారు వాడుకోలేకపోయాడు పాపం. ఆయన పెద్ద పెద్ద టెక్నీషియన్లను చూసి పెద్ద పెద్ద హీరోలను చూసి భయపడ్డాడని నాకు అనిపించింది. ఈ సినిమాలో ఆయన హ్యాండిల్ సరిగా చేయలే. ఆయన విల్లా నెంబర్ ఇచ్చిండు, ఏడిచిండు, ఏం ఏడ్చినా సినిమా బాగుండాలిగా, బాగలే. 30 నిమిషాలు మాత్రం మంచిగా ఉంది భయ. అమ్మతోటి చెప్తాం 30 నిమిషాలు మాత్రం లాజిగా చివర లాస్ట్లో స్టార్టింగ్ మాత్రం మొత్తం ఆగమా. ఆ కామెడీ, ఇది కామెడీ అంటే మనం కామెడీ అని మనం నవ్వాలి. దాని తర్వాత ఇది యాక్షన్ అంటే ఇది యాక్షన్ అని ఫస్ట్ హాఫ్లో ఇది యాక్షన్ అని మనం అనుకోవాలి, ఇమాజినేషన్ చేసుకోవాలి. సినిమా మాత్రం బోర్డు ఎందుకు ఈ వైట్ షాట్లు పెడతాడు భయ్య, మొత్తం వైట్ షాట్లు పెడతాడు కొన్ని. ఆయన మొత్తం డూప్ ప్రభాస్ లాగా అనిపించింది నాకు. ప్రభాస్ నాకు అనిపించగానే అల్టిమేట్, ఆయన యాక్టింగ్ అల్టిమేట్ ఉంటుంది. లాస్ట్ 30 minutes మాత్రం మారుతి నువ్వు రాసుకోలే, మారుతి అమ్మతోడు నువ్వు రాసినావు, పక్కనతో రాసినావు, అది మాత్రం నెక్స్ట్ లెవెల్ భయ్య. మీద సాంగ్స్ బాగా అనిపించినాయి. సంజయ్ దత్ మాత్రం నెక్స్ట్ లెవెల్ భయ్య. జై హింద్, జై ప్రభాస్ అన్న, జై పిఎస్పీకి. మామూలుగా లేదు, బ్యాక్గ్రౌండ్ కానీ ఎలివేషన్స్ కానీ సాంగ్స్ కానీ ప్రతిదీ. తమన్ గారి మ్యూజిక్ మాత్రం పూరా మాస్ కొట్టారు. నిజంగా సంజయ్ దత్ గారు ఒక క్యారెక్టర్ ని ఇరగదీసి పడేస్తారని చెప్పొచ్చు. ఇంకా జరిగిన వాయబ్ గారు ఒక ఆవిడ వామ్మ బీక్స్ యాక్టర్స్ సినిమా మాత్రం వేరే లెవెల్. తమన్ గారు మ్యూజిక్ అన్ని మిక్స్ చేసే సినిమా అసలు ప్రభాస్ గారు వింటేజ్ లుక్ మాస్ రాజసాబ్ రెబల్ ఫ్యాన్స్ కి ఒక పూనకాల లోడింగ్ అని చెప్పొచ్చు. నిజంగా చెప్తున్నా, ఇండియా సినిమాకి ఒకటే బాస్ మా ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్. ఓవరాల్ గా చూసుకుంటే సినిమా పరంగా కొంచెం మధ్యలో లాగ్ అనిపించినప్పటికీ హీరో చూసినప్పుడు ఆ ఫీలింగ్ అనేది క్రియేట్ అయిపోతుంది. ప్రతి ఒక్క థియేటర్కి ఎక్స్ప్లెయిన్ చేయాలని మర్చిపోతుంది. స్టోరీ కొంచెం డిఫరెంట్ గానే అనిపించింది. మూవీ హీరోయిన్స్ తో న్యాయం చేసి ఒక అర్రాలు కామెడీ మూడు పెట్టాడు దీనికి. ముఖ్యంగా హీరో గారి లుక్, వింటేజ్ లుక్, ఆయన డైలాగ్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ ఆయన యాక్టింగ్ కానీ చాలా బాగుంది. ప్రభాస్ గారు సెట్ అయింది. కొత్తగా చూసేసరికి 13 ఏళ్ల తర్వాత చూసేసరికి నాకు డిఫరెంట్ గా అనిపిస్తుంది. చాలా బాగుంది. క్లైమాక్స్ స్పీడ్స్ లో ఉంది, అసలు మామూలుగా లేదు, వేరే లెవెల్. ఒక సీన్ ఉంటుంది మన ఉస్కోలో షాట్, అది మించి తప్ప మిగతా సీన్స్ అని ఓవర్ లేకుండా నీట్ బాగా చేశాడు. హీరోయిన్స్ ఒక్కరా ఇద్దరా, మల్లికమ్మ వాళ్ళొక్కరు, ఇంతమంది ఇంకో హీరోయిన్స్ లో ఒక్కొక్కరితో ఒక యాంగిల్ రొమాన్స్ చేస్తాడు. మామూలుగా ఫ్యాన్ ఇండియా లెవెల్లో అంటే ఉంది బ్రో, కొంచెం మధ్యలో కొంచెం బ్యాక్ ఉన్నప్పటికీ నేను అంటే ప్రభాస్ ఈ లెవెల్లో చూడాలనుకుంటే సినిమా ఫైటింగ్ సీన్స్ ఉన్నాయి, రొమాన్స్ ఉంది, కామెడీ ఉంది, అర్రర్ ఉంది, సాంగ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మధ్యలో కొన్ని సీన్స్ మాత్రం కొన్ని తప్ప మిగతా అంతా స్టోరీ నరేషన్ కూడా చాలా బాగుంది. హర్రర్ ఎక్కువ ఉందా, అంటే యాక్షన్ ఎక్కువ ఉందా, ఎమోషనల్ రొమాన్స్ ఎక్కువ? హర్రర్ సీన్స్ ఎలా ఉన్నాయి? హారర్ సీన్స్ బాగానే ఉన్నాయి. ఎగ్జామ్ ఈరోజు ఉంది, ఫైనల్ ఎగ్జామ్ కానీ బాగుంది. మూవీలో నీకు బాగా నచ్చిన సీన్ ఏంటి? ప్రభాస్ ఫైనల్ క్లైమాక్స్ బాగా నచ్చింది. డైనోసార్ ఫైట్ ఎలా ఉంది? జోకర్ పార్ట్ 2 వస్తుంది, జోకర్ పార్ట్ 2 అది బ్లాక్ బస్టర్. 85